మాట్లాడాలా? అన్న నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బొక్కరాయ సముద్రం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ లోకల్ చేద్దామబ్బా అన్న. అంటే నేను ఇప్పుడు 100వ ప్రోగ్రామ్ అన్నా నీ కోసం రావడం అన్నా. లోకల్ చేద్దామబ్బా. నీ ఓదార్పు యాత్ర కాటి నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రాముకి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురంకి వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకలోళ్ళకు ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు. దయచేసి కూర్చోవాలి. అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి. తొందరగా మైక్ ఇవ్వండి. అమ్మా మాట్లాడమ్మా.